ఇలా ఇన్ని కార్యక్రమాలు చేసినాం. కొన్ని కార్యక్రమాలు మా వాళ్ళు ఎస్సీ కమిటీలు కావాలన్నారు. మా అన్న అడిగింది, ఏం పేరు నీ పేరు? తప్పకుండా ఎస్సీ కమిటీలు ఇస్తా, మీరు బ్రహ్మాండం కట్టుకోండి. ఎస్సీ కమిటీ కాదు ఏ కమ్యూనిటీలు కావాలన్నా అన్ని కుల పెద్దలు నా దగ్గర రండి. తప్పకుండా మీ ఏ కులానికి కమ్యూనిటీలు కావాలన్నా తప్పకుండా కమ్యూనిటీలు మంజూరు చేసే బాధ్యత నాది, తప్పకుండా చేస్తారని మాట ఇస్తూ, అదేవిధంగా 1వ వార్డులో 2వ వార్డులో కొన్ని సమస్యలు చెప్పింది. అందుకనే మీరు ఇప్పటికే కొన్ని డబ్బులు ఇచ్చిన పెద్ద ఊరు, గతంలో డెవలప్మెంట్ జరగలేదు, మనం వచ్చినాకనే కొద్ది పనులు జరుగుతున్నాయి. ఇంకో ₹1 కోటి మీ గ్రామానికి మంజూరు చేపిస్తాం. తప్పకుండా ఏమేమి పనులు ఉన్నాయో ఆ పనులన్నీ మీరు తప్పకుండా దగ్గరుండి చేపియండి. కమ్యూనిటీలు కానీ, టెంపుల్స్ కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ తప్పకుండా ₹1 కోటి మన కుంటకోడూరు గ్రామానికి మంజూరు చేస్తున్నాం. తప్పకుండా ఆ ₹1 కోటితోటి మీరందరూ కూర్చొని విలేజ్ డెవలప్మెంట్ కమిటీ కూర్చొని ఆ పనులను మీరు ఎంపిక చేసి తొందరలోనే నాకు పంపించండి. దాన్ని ప్రొసీడింగ్ ఇచ్చి ఆ పనులను ప్రారంభించే కార్యక్రమాన్ని శ్రీకారం చుడతానని చెప్పి కోరుకుంటూ, మిమ్మల్ని కోరేది ఒకటే, చాలా మంది కొంతమంది ఉంటారు, చివరికి ఒక కథ చెప్తా, చెప్పి ముగిస్తా, మీకు బాగా అనిపించచ్చు. ఓ పిల్లగాడు ఉన్నాడు, చిన్న పిల్లగాడు, పుట్టికతోనే అన్ని చెడాలాట్లు వచ్చినాయి. ఒకడే కొడుకు, భార్య భర్తలు గారాబాగా పెంచుకుంటున్నారు. ఆ పిల్లగాడు స్కూల్కి పోతున్నాడు, అన్ని అలవాట్లు వచ్చినాయి, లేని అలవాట్లు అన్నీ వచ్చినాయి. సిగరెటు, గుట్క, మందు అన్ని అలవాట్లు నేర్చుకున్నాడు. ఇక పైసలు లేక రోజు దొంగతనం చేయడం నేర్చుకున్నాడు. ఆడ దొంగతనం నేర్చుకుంటుంటే ఇక అంతా అయిపోయింది. ఎవరంటే వాళ్ళు పట్టుకొని పోలీస్ స్టేషన్ పంపిస్తున్నాడు, వస్తున్నాడు. ఇక చివరికి ఏం చేయాలి అర్థం కాక ఒకసారి స్వయంగా వాళ్ళ ఇంట్లోనే తండ్రి జేబుల పైసలంటే తీసుకున్నాడు. పోతే వాళ్ళ అమ్మ పట్టుకున్నది, ఏదైనా దరిద్రుడా ఇదేం పని రా అని అడిగింది. ఆ అమ్మ కోపం వచ్చి ఇడిపించుకున్న టైంలో కోపం వచ్చింది, వచ్చి వాళ్ళ అమ్మని కొట్టి కింద పడ్డది. కింద పడే రోగలు పని తీసుకున్న వాళ్ళమ్మ మెడ మీద కొట్టిన ఇక్కడ చచ్చిపోయింది. అరే అదేంద్రం అని చెప్పి వాళ్ళ నాయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇదేంద్రా గాడిది అమ్మనే చంపేసిన ఏంద్ర అంటే ఆ కోపంలో అదే రోగలు పని తీసుకొని తానే మీద కొడితే సండే చచ్చిపోయింది. ఇంకా ఊరుకుంటారు పోలీసులు తీసుకుపోయి ఆ జడ్జి ముందరగా పెట్టింది. మా బొందనలాగా జడ్జి ఎక్కడ పెద్ద మంది మా బొందనలాగా జడ్జి ముందర పెట్టినాక అరే నా 30 ఏళ్ళ చరిత్రలో చాలా మందిని చూసిండ్రా దరిద్రుడా, ఎన్నో కేసులు వచ్చినాయి, కానీ తల్లిదండ్రులు చంపిన చూడలేదురా, ఏంద్రా ఇంత దరిద్రం చెప్పని చేసినామంటే ఏం చేయమంటావు సార్, ఏం కావాలని చివరి కొడుక వాడికి ఉరి శిక్ష చేసిండు జడ్జి. ఉరి శిక్ష చేసేటప్పుడు మళ్ళీ అడిగిండు, అరే చివరి కోరిక ఏం చెప్పరా నీకని అడిగిండు జడ్జి. వీడు మనోడు మంచిగా చేతులు కట్టుకొని వినయంగా, సార్ దండం పెడితే సార్ నన్ను వదిలేయండి సార్, తల్లిదండ్రులు లేను సార్ నన్ను వదిలేయండి సార్ అని అంటే ఎట్లుంటుందంటే అన్ని తప్పులు చేసి చివరికి వచ్చి మళ్ళీ వినయంగా మాట్లాడతారు. అట్లాంటివన్నీ నమ్మొద్దు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అంటే తల్లిదండ్రిని చంపుకునే వాళ్ళే తప్ప మనకు న్యాయం చేసే వాళ్ళు కాదు. అందుకే అతి వినయంగా కొంతమంది వస్తారు, కానీ వినండి, తప్పు అందరు చెప్పిన మాట వినండి. ఏది న్యాయం అయితే, ఏది కరెక్ట్ అయితే, ఎవరికి ఓటేస్తే మన ఊరికి మేలు జరుగుతుందో వాళ్ళకు ఓటేయండి. ఎలక్షన్లు అయితే చాలా మంది వస్తారు, చాలా రకాలుగా వస్తాయి, ఫోన్లు వస్తాయి, సాయంత్రం కూడా కలుస్తారు. అన్ని తీసుకోవాలి, మన పైసలే తీసుకోవాలి. ఎవరికి ఓటేస్తే మేలు జరుగుతుందో వాళ్ళకు ఓటేసి గెలిపించుకుంటేనే మన ఊరు భవిష్యత్తు, మన మండల భవిష్యత్తు, మన నియోజకవర్గ భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పుకుంటూ ఇవాళ ఇంతసేపు అయినా నాకు ఇంతసేపు ఉన్నందుకు మా అమ్మలకు, మా చెల్లెలకు, మా కోడళ్ళందరికీ పేరు పేరున, మా తల్లులకు, మా అన్నలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ.